హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీష ఫ్రమ్ బెంగళూరు. నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరందరూ బాగుండాలి. శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే చాలా రోజులైంది లైవ్ వీడియో పెట్టి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని లైవ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు ప్లీజ్ చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మాత్రం ముఖ్యంగా ఒకే ఒక వ్యక్తి ఈ వీడియో చూస్తారని నమ్ముతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే అతని పేరు మురళి అన్నమాట. సో ఆయన వచ్చి 2 వీక్ బ్యాక్ నాకు ఒక కామెంట్ పెట్టారు. చాలా మంచి కామెంట్ అండి, తప్పుగా అయితే పెట్టలేదు. ఒక గోచి శారీ కట్టుకొని మాస్ సాంగ్కి డ్యాన్స్ చేయండి అని ఒక కమెంట్ పెట్టారు. ఆ కమెంట్ చదవగానే చాలా సంతోషమైంది. మురళి గారు, మీరు ఈ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఖచ్చితంగా నా ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. సో మాస్ సాంగ్కి చేయమని చెప్పారు. చాలా సంతోషమైంది. ట్రై చేస్తానని కూడా నేను రిప్లై కమెంట్లో చెప్పాను. అయితే అందరికీ తెలియాలని ఈ లైవ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అతనికి మళ్ళీ రిప్లై నేను కమెంట్లోనే ఇవ్వచ్చు, కానీ అందరికీ తెలియాలి నా ప్రాబ్లము, నా పరిస్థితి, అందుకనేసి లైవ్ చేస్తున్నాను. సో ఆ సాంగ్కి అయితే చేయగలను, ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఇంకొక సాంగ్ ఆయనే మెన్షన్ చేశారనమాట కమెంట్లో. చాకిరేవు కాడ నీ సోకు అనే సాంగ్కి, చాలా ఓల్డ్ అనమాట. అంటే అది ఒక మేబీ 60-70 ఓల్డ్, 70స్ది, అప్పటి ఓల్డ్ అనమాట అనుకుంటా, మేబీ నాకు కన్ఫర్మ్గా తెలియదు. సో ఆ సాంగ్కి చేయండి, చాలా బాగుంటుంది. సో పల్లెటూరు గెటప్లో చేయండి. తర్వాత పల్లెటూరు, ఏదైనా సరే పల్లెటూరు గెటప్లో, సో చాలా బాగుంటుంది. జానపద సాంగ్స్, సో మీకు అది సూట్ అవుతుంది అని ఆయన కమెంట్ మీద కమెంట్ పెడుతున్నారు. కానీ ఆయన కమెంట్కి రిప్లై చేయలేకపోతున్నాను. అందుకనేసి క్షమాపణ కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు చేయలేకపోతున్నానంటే ఫ్రెండ్స్, ఆయన కోరిన సాంగ్ వచ్చి చాకిరేవు కాడ నీ సాంగ్ అనే సాంగ్లో, ఆ సాంగ్ వచ్చి పాత సాంగ్స్ చేయడానికి చాలా ఈజీ ఫ్రెండ్స్. స్టెప్స్ అంత కష్టం ఉండదు, చేయగలం. కాకపోతే ఆ సాంగ్స్కి వెనకాల లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సాంగ్లో హీరోయిన్ కమెడియన్ అనమాట. ఆ హీరోయిన్ కమెడియన్స్ అనమాట. ఆ సాంగ్కి అక్కడ వచ్చేసి ఆ సాంగ్లో హీరోయిన్ వచ్చి చెరువు గట్టు దగ్గర బట్టలు ఉదుకుతుందన్నమాట. హీరో వచ్చేసి మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం అనే సాంగ్ వర్డ్ వస్తుందన్నమాట. అప్పుడు ఆ సాంగ్ నేను చేయాలి అంటే నేను చెరువుగట్టు దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్లేస్లో చేస్తేనే అది సూపర్గా ఉంటుంది అనమాట, లేదంటే లుక్ రాదండి. సో ఆ చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి చేయలేని పరిస్థితి నాకు లేదు ఫ్రెండ్స్. నా ఛానల్లో వెళ్ళి చూడండి, నేను ఇప్పటి వరకు బయటికి వెళ్ళి చేసిన వీడియోస్ ఏది లేదు. ఎప్పుడైనా ఊరు వెళ్తే, పొలం దగ్గరికి వెళ్ళిన, మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు పొలం దగ్గరికి వెళ్తే ఒక 2-3 వీడియోస్ ఏమో పెట్టాను అంతే. అది వీడియో చేసి అంతకు మించిన డ్యాన్స్ వీడియోస్ కానీ, ఏదైనా టాపిక్ వీడియోస్ కానీ ఏది కూడాను నేను బయటికి వెళ్ళి చేసింది లేదు. ఎందుకు చేయలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా భయం ఉంది ఫ్రెండ్స్. బయటకు వెళ్ళి వీడియోస్ చేయడానికి ఫస్ట్ రీజను నాకు చాలా భయం ఉంది. ఎందుకో నాకు తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో భయం ఉంటుంది కదండి. అలాగా నాకు బయటకు వెళ్ళి వీడియోస్ చేయడం చాలా భయం ఉంది. రెండో రీజన్ వచ్చేసి, నేను పనికి వెళ్తాను ఫ్రెండ్స్. నేను ఫుల్ టైం పని చేస్తాను, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. నాకు సండే ఒక్కరోజు మాత్రమే టైం దొరుకుతుంది. ఆ రోజు నేను ఫ్రీ చేసుకొని, సండే లీవ్ దొరికినా కూడా మనకి ఇంట్లో పని ఉంటుంది కదండి ఫ్రెండ్స్. సో ఇంట్లో పని చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంది ఫ్రెండ్స్. నాకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. సో పనికి వెళ్ళాలి, ఇంట్లో కూడా పని చేయాలి, హెల్ప్ చేసుకోవాలి, ఇంట్లో కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఆ తర్వాత ఫ్రీ టైము నాకు సండే దొరికితేనే నేను వీడియోస్ చేసుకుంటాను. అందువలన నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. లొకేషన్స్లో నేను ఏ లొకేషన్స్లో వీడియో చేయలేకపోతున్నాను. సో అందువలనే ఆయన కమెంట్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మురళి గారు, దయచేసి తప్పుగా అనుకోవద్దు, మా పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఫస్ట్ రీజన్ అయితే నాకు భయం ఫ్రెండ్స్. కావాలంటే నా ఛానల్లో చెక్ చేసుకోండి, బయటకు వెళ్ళి చేసిన వీడియోస్ ఏది లేదు, డ్యాన్స్ కానీ వేరే ఏదైనా కానీ. ప్లస్ ఇంట్లో బాధ్యతలు ఎక్కువ అవ్వడం వల్ల టైం దొరకదు అసలు నిజంగా. ఇప్పుడు కూడా డ్యూటీలో ఉన్నాను ఫ్రెండ్స్. సో డ్యూటీలో ఉన్నా కూడా ఏంది ఇంట్లోనే వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? ఇది మా బాస్ హౌస్, నాదేమి పెద్ద
కలెక్టర్ జాబ్ కాదండి. అలా అని చీప్గా ఏమీ చెప్పట్లేదు ఎవరిని ఉద్దేశించి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేను ఇంతకు ముందే మీకు ఆల్రెడీ చెప్పానన్నమాట. మన ఇండియన్ ఫ్యామిలీస్ ఉండే అపార్ట్మెంట్లో, ఆర్మీ క్వార్టర్స్లో అంటే అపార్ట్మెంట్లో కుకింగ్ పని చేస్తున్నాను అనమాట. అయితే నేను పనిచేసే వాళ్ళు అయితే ఆర్మీ వాళ్ళు కాదు, ప్రైవేట్ జాబు. బట్ ఆర్మీ అపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను ఫ్రెండ్స్, కుకింగ్ పని. సో అందువలన ఫుల్ టైం పని చేస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను పని చేస్తాను. సో ఆ దొరికిన ఫ్రీ టైంలో ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ పనికి రావాలి, ఇలా బిజీగా ఉన్నాను. ఖచ్చితంగా నాకు టైం అయితే దొరకదు. సండే టైం చేసుకొని సాయంత్రం 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ నాకు టైం దొరుకుతుంది. సో అందువలన నేను మీరు చెప్పిన వీడియోస్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే డాన్సర్ని కాదు. నేను ఏ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకోలేదు. నాకు డ్యాన్స్ మాస్టర్ కూడా లేరు. నాకు డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి అది చూసి అలానే చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. అది కూడా నాకు కష్టమైన స్టెప్స్ అయితే నాకు చేయడం రాదు అంటే నేను దాన్ని చేయలేను ఫ్రెండ్స్, స్కిప్ చేసేస్తాను. ఈ స్టెప్ నేను చేయలేను అంటే ఆ డ్యాన్స్ని స్కిప్ చేసుకుంటాను. ఏ స్టెప్స్ నాకు ఈజీగా వస్తాయో అది చేయడానికి నేను ట్రై చేస్తాను. కొంచెం మాస్గా సాంగ్ చేయాలంటే నాకు రవితేజ హీరో అంటే చాలా ఇష్టం, ఆయన ఫేవరెట్ కూడా. ఆయన సాంగ్స్ ఎప్పుడు మాస్గానే ఉంటాయంటే నేను ఒక 1 వీక్ నేను ట్రైనింగ్ తీసుకుంటా, నేనే ఓన్గా నేర్చుకుంటా. ఇంట్లో నేర్చుకొని నేను డ్యాన్స్ చేస్తున్నానే తప్ప నేను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళట్లేదు, నేర్చుకోలేదు. డ్యాన్స్ మాస్టర్ కూడా లేరు ఫ్రెండ్స్. సో దయచేసి ఈ ఒక్క విషయం కూడా మీరు మనసులో పెట్టుకోవాలని కోరుతున్నాను. ఏ వీడియోస్ మీరు నాకు కమెంట్లో పెట్టినా కూడా, పలానా డ్యాన్స్ చేయండమ్మా అని, పలానా సాంగ్ చేయండమ్మా అని మీరు నాకు కమెంట్ పెడితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఆ డ్యాన్సు నాకు వీలైతేనే చేయగలుగుతాను, వీలు కాలేదంటే చేయలేను. దయచేసి ఒక్క విషయం మనసులో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ డ్యాన్స్ చేసినా కూడా వెనకాల లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన డాన్సర్లు యూట్యూబ్లో ఎంతోమంది చేస్తున్నారు, చూడండి ఎంతమంది లొకేషన్స్లో వెళ్ళి చేస్తున్నారు. నా డ్యాన్స్ అలా ఏది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం ఉంది, రెండోది బాధ్యతలు ఎక్కువ ఉండడం వల్ల నేను టైం దొరకట్లేదు, బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఒకవేళ ధైర్యం వస్తే ఖచ్చితంగా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. దయచేసి మురళి గారు ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మురళి గారికి క్షమించండి, మీ వీడియోకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మాస్ సాంగ్ అయితే చేస్తాను, అది ఇంట్లోనే చేస్తాను, బయటికి వెళ్ళలేను. మీరు కోరుకున్న ఆ ఓల్డ్ సాంగ్ మాత్రం చేయలేను, ఎందుకంటే అది చెరువుగట్టు దగ్గరే చేయాలి, అప్పుడే ఆ సాంగ్కి లుక్ అనమాట. లుక్ లేకపోతే మనం చేసి ప్రయోజనం లేదు. సో దయచేసి మన్నించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను అర్థం చేసుకుంటారు, నా పరిస్థితిని మీరు అర్థం చేసుకొని నన్ను ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఫ్యామిలీలో ఒక మెంబర్లా ఇప్పటి వరకు చూస్తున్నారు, అలానే చూడమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.